ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ప్రతిబింబాలు అలనాటి లోకిళ్లు, వారు వాడిన వస్తువులు, సంస్కృతి సాంప్రదాయాలకు దర్పణాలు. 100 ఏళ్లు దాటినా నేటికి చెక్కు చెదరకుండా టీవీగా దర్శనమిస్తూ అలనాటి దర్పాన్ని, హుందాతనాన్ని చాటుతూ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అయితే వీటిలో ఉన్న సౌకర్యాన్ని, సౌందర్యాన్ని గుర్తెరిగిన నేటితరం వారు సైతం తమ అభిరుచికి తగ్గట్లుగా ఆ మధుర జ్ఞాపకాల్ని తలుచుకోకుండా ఉండలేరు. మనింట్లో తాతయ్య వాడిన కుర్చీనో, నానమ్మ ఉపయోగించిన మరిచెంబో ఉంటే ప్రేమగా, మురిపెంగా దాచుకుంటాం. అలాంటిది ఆయన దగ్గర దాదాపు 500 సంవత్సరాల నాటి 1000 పురాతన వస్తువులను సేకరించారు. తన ఇంటినే ఓ మ్యూజియంగా మార్చారు. ఇత్తడి వస్తువులని పుత్తడి సంపదలా దాచిన ఆ ఇల్లు కమ్మని జ్ఞాపకాలకు చిరునామా. శేషశైలవాస శ్రీ వెంకటేశ. ఈ యాంటిక్ ఫర్నిచర్ ఒక తరానికి గుర్తుగా కనిపించే ఓ అందమైన జ్ఞాపకం. మళ్లీ మన కళ్ల ముందు వ్యర్థంగా కాకుండా మరో తరానికి నిధిగా భాసిల్లుతాయంటే కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఇళ్లల్లో అటకపైనో, నేలమాళిగల్లోనో, గ్యారేజీలోనో పనికిరాని వస్తువులుగా భావించి పడేసే పాత వస్తువులను సేకరించి అమ్మే కొనుగోలుదారులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కనిపిస్తారు. మరి ఆ ఇంట్లో కడుగుపెట్టిన వారెవరికైనా అది ఇల్లా లేక మ్యూజియమా అనే సందేహం కలగక మానదు. ఎదురుగా వినాయకుడి రాతి విగ్రహం, పాతకాలం నాటి పుస్తకాల అర, అందులో కొన్ని పుస్తకాలు, తలుపు ఎదురుగా 2 పెద్ద పెద్ద ఇత్తడి గంగాళాలు, తలుపులు కూడా పాతవే. గొళ్ళెం, తలుపు చెక్కిన తీరు, తలుపు షేర్లు బిగించిన విధానం చూస్తేనే ఆ సంగతి తెలుస్తుంది. అక్కడ అన్ని పురాతన వస్తువులు ఉంటాయి. ఒకప్పుడు నగలు, విలువైన వస్తువులతో పాటు ఇంట్లో వాడే గంగాళాలు, పందిరి మంచాలు, ఇంటి నిండా క్రమ పద్ధతిలో అందంగా పేర్చిన యాంటిక్ వస్తువులు, మన పూర్వీకుల కళలు, వాటి వెనుక ఉన్న విశేషాలు, సంప్రదాయాల గురించి ముందు తరాలకు తెలిసేది. తర్వాత ఆధునికత మీద పెరిగిన ఆసక్తి అన్నింటినీ మరుగున పడేలా చేసింది. అందుకే సికింద్రాబాద్లో ఉన్న లోతుకుంట ప్రాంతానికి చెందిన ఏనుగు కృష్ణమూర్తి మన కళలు, సంప్రదాయాల గురించి భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనుకున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి సేకరించారు, ఎప్పటివో, వాటి వెనక ఉన్న కథేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మా ఊరు సోమేశ్వరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ అనమాట. పెళ్ళయ్యి ఉద్యోగం వచ్చి కాపురం అది చెన్నైలో పెట్టుకున్నాను అనమాట. మా అమ్మగారిని కూడా చెన్నై తీసుకొచ్చేద్దాం వాళ్ళని మా ఊరు వెళ్ళి మా అమ్మతో చెప్పాను. నేను వచ్చేసి నాతోటి నీకు కావాల్సిన సామాన్ అంతా ప్యాక్ చేసుకుని నాతోటి వచ్చేసేయమని చెప్పింది అనమాట. ఆవిడ అన్నీ ప్యాక్ చేసుకుని సంచిలో 4 ఇత్తడి గిన్నెలు కూడా ప్యాక్ చేసింది. తీరా చెన్నై వచ్చాక అవి ఎక్కడ పెట్టాలో తెలియక ఇలాగే హాల్లో పెట్టేశారు అనమాట. పెడితే 15 రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళు వచ్చి చూసి రాగానే ఆవిడ, ఏమిటండి మీ ఇంట్లో ఇత్తడి సామాన్ ఉందా? అయ్యో మా అమ్మమ్మ దీంట్లోనే ఉండేది, మేము మా స్కూల్ హాలిడేస్కి వచ్చినప్పుడు మా తాతగారి ఇంటికి వెళ్ళేవాళ్ళం, మా అమ్మమ్మ వాళ్ళు ఇందులోనే వండేవారు, ఎంతో రుచిగా ఉండేది, మా స్కూల్ డేస్, వాళ్ళ విలేజ్లో వాళ్ళ లైఫ్, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిందనమాట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి ఈ 4 గిన్నెలు దే ట్రిగ్గరింగ్ సో మచ్ ఆఫ్ ఎమోషన్. వాళ్ళకి పాత జ్ఞాపకాలు అన్నీ వచ్చి చాలా సంతోషంగా అనిపించింది నాకు. వాళ్ళ అనుభూతులు అన్నీ బయటికి తెప్పించుకుని ఇంత చేస్తున్నాయి 4 గిన్నెలు అలానే. సరే అది బాగుంది కదా అని 4నేమో 40 చేశాను. 400 అయ్యాయి. ఇప్పుడు సుమారు నా దగ్గర ఒక 1000 ఐటమ్స్ దాకా ఉన్నాయి. సో ఇలాగ కలెక్షన్ ఇలా మొదలైందనమాట. అలాగ మన సంస్కృతి, మన సంప్రదాయం, మన వాటి గురించి తెలుసుకోవడానికి ఈ వస్తువులన్నీ చాలా ఉపయోగపడతాయి అన్నమాట అండి. అందుకనే వీ కాల్ దిస్ కల్చరల్ యాంటిక్స్. ముందు తరాల వాళ్ళకి, ఇప్పటి తరాల వాళ్ళకి కూడా చెప్పవలసిన ఒక మెసేజ్ ఏంటంటే, ట్రై టు కుక్ ఇన్ ట్రెడిషనల్ వెసల్స్, లివ్ ట్రెడిషనల్ వే, బికాజ్ ఇట్స్ అ ప్రూవెన్ మెథడ్ అనమాట. అంటే ఇదివరకు ఈ విధానము చాలా మంచిది అని నిరూపణ అయిపోయింది. ఇప్పుడు దానికి మనం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. ఆ ఇంట్లో వాటర్ ట్యాంకర్ను తలపించే పెద్ద ఇత్తడి గంగాళం, ఆ పక్కనే నవాబుల కాలం నాటి విసనకర్రలు, గోడకు దాదాపు 250 ఏళ్ల నాటి చెక్క అద్దం ఉంది. ఇలా అందానికి మెరుగులు దిద్దుకునేందుకు వాడే ఎన్నో వస్తువులను సేకరించారు.
ఇత్తడి, తగరం తదితర లోహాలతో ఎంతో కళాత్మకంగా డిజైన్ చేసి వాటిని హాల్లోని పెద్ద ర్యాక్ నిండా రకరకాల సైజుల్లో ఇత్తడి రాగి పాత్రలు అందంగా అలంకరించారు. అప్పట్లో పెళ్లికి ఒడిబియ్యం, ఇతర శుభకార్యాలకు వాడే భారీ స్థాయి తాంబూలాలు, మరోవైపు మల్లెల పందిరి మంచం, గుడిలో వాడే పెద్ద గంట, బ్రిటిష్ కాలం నాటి టైపింగ్ మిషన్, నిజాం జమానాకు చెందిన టెలిఫోన్ కనిపిస్తాయి. కరెంటు సౌకర్యం పూర్తిగా అందుబాటులోకి రాకముందు వాడిన 300 ఏళ్ల నాటి దివిటీలు, ఆ దివిటీలు ఆరిపోకుండా సాయపడే నూనె పాత్రలు సేకరించారు. ప్రతి వస్తువు నేపథ్యం ఓ కథ, ఓ అందమైన జ్ఞాపకంగా ఉంటుంది. ఆ తరం వాళ్లు ఒక్కో రకమైన వంటకు ఒక్కో రకం లోహపు పాత్రలు వాడేవారట. ఇలా వందల వస్తువుల్ని ఇంట్లో అమర్చారు. మ్యూజియాన్ని తలపించి ఇంటిని చూడ్డానికి ఎంతో మంది వస్తూ ఉంటారు. వీటి కోసం వెబ్సైట్ కూడా నిర్వహిస్తున్నారు. మన పూర్వీకులు ఏం చేసినా దానికొక అర్థం ఉంటుంది. ఏ వస్తువులు తయారు చేసినా అందంగా, కళాత్మకంగా, దృఢంగా ఉండేలా జాగ్రత్త పడ్డారు. చాలా కాలం పాటు పాడైపోకుండా ఉండేలా డిజైన్ చేసేవారు. అందుకే కొన్ని వందల ఏళ్ల నాటి వస్తువులు కూడా ఇంకా ఉన్నాయి. మన పూర్వీకుల జీవన విధానం ఇలా ఉండేదట, ఇలాంటి వస్తువులు వాడేవారట అని చదువుకోవడం మాత్రమే కాదు, ఆ వస్తువులు పట్టుకొని చూసి ఫీల్ అయ్యేలా ఈ మ్యూజియం తీర్చిదిద్దారు. ఇది హెచ్ఎంవి గ్రామఫోన్ అండి, రికార్డ్ ప్లేయర్. రికార్డ్ పెడితే పాటలు వస్తాయి మనకి. శేషశైలవాస శ్రీ వెంకటేశ. ఇది కొబ్బరి కూరం అండి. ఇది చూసారు ఎంత బాగా చేశారో. ఇది ఆ రోజుల్లో ఏం చేసినా సరే 3 గుణాలు తప్పకుండా ఉండాలన్నమాట, 3 ప్రిన్సిపల్స్. ఒకటేమంటే ఇట్ షుడ్ డూ ఇట్స్ జాబ్ వెల్, దాని పని ఇది బాగా చేయాలి. రెండోది ఏమంటే 6 జనరేషన్స్ రావాలి, అంత గట్టిగా చేసేవారు ఏం చేసినా సరే. మూడోది ఏమంటే చూడడానికి చాలా అందంగా, బ్యూటిఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఒక కొబ్బరి కూర చేయడానికి ఇంత బ్యూటీ అవసరమా? ఆ రోజుల్లో అవసరం, ఈ రోజుల్లో అవసరం లేదు. ఏదో పని అయిపోతే చాలు, అదే డూ ఇట్ అండ్ త్రో ఇట్ అవే. ఆ రోజులు ఏంటంటే ఊళ్ళోని బ్రాహ్మణులు వాళ్ళకి పొద్దున్నే అగ్నిహోత్రం చేసుకోవడానికి వాళ్ళకి టెక్నిక్ తెలియదు. చిక్కుముక్కరాయిలు తీసి ముందర దూది పెట్టి, దూది వచ్చాక దాని మీద కర్పూరం పెట్టి, కర్పూరం మండాక దాని మీద కొంచెం పుల్లలు అవన్నీ పెట్టి మంట చేసి వాళ్ళు అగ్నిహోత్రం అంతా చేసుకునేవారు. ఇంటి ఆవిడ వచ్చి ఇటువంటి పళ్ళని తీసుకొచ్చి దీంట్లో నాకు బొగ్గులు వేయండి, ఖాళీ బొగ్గులు అలాని తీసుకెళ్ళి పొయ్యిలో వేసుకుని కట్టెలు పెట్టుకుని ఉప్పు అని ఊదుకుని మంట చేసుకునేవారు అనమాట. ఇదేమో బియ్యం కడుగు బుట్ట, బియ్యం ఇందులో కడుగుతారండి అన్నం పెసర్లో వేసుకునేటప్పుడు. ఇది అన్నం వండుకునే గిన్నె, ఇత్తడిది అనమాట. ఇది వాష్ బేసిన్ అండి. ఇదేమో చేయి కడుక్కోవడానికి నీళ్లు వేస్తే ఇందులో చేతులు కడుక్కోవచ్చు భోజనం అయ్యాక. ఈ చెంబులండి ఇదివరకు ప్రతిదానికి, ఇదివరకు మరి ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బగ్గలు అవన్నీ వచ్చేవి. ఇదివరకు ఏమి కాదు, ప్రతిదానికి చెంబులే వాడుకునేవారు అనమాట. ఏదైనా సరే అది చేత రకరకాల చెంబులన్నీ ఉన్నాయి. ఇదివరకు యాత్రలకు వెళ్ళేటప్పుడు ఇటువంటి గ్లాసులు తీసుకెళ్ళేవారు అనమాట. ఇది ఇలా కొలాప్స్ చేసుకుని ప్యాకింగ్ చేసుకునేవారు. అక్కడికి వెళ్ళాక కావాల్సిన వచ్చినప్పుడు బయటకు తీసుకుని ఇలా పెట్టుకుంటే మంచిగా తాగొచ్చు. ఆ మూల ఉన్న పెద్ద ఇత్తడి సామాను దాన్ని గాబు అంటారండి. గాబు, దాంట్లో వాటర్ స్టోర్ చేసుకుంటారనమాట. ఇవన్నీ గంగ చెంబులు, కాశీ నుంచి గంగా తెచ్చుకోవడానికి ఈ చెంబులు వాడతారనమాట. ఇది శివుడి గుళ్ళో గంటండి, నంది ఉంది కదా,